హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. యాక్షన్ టెక్నాలజీ మరియు శక్తివంతమైన వార్ మెషిన్స్ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడే వాళ్లకు మన ఛానల్ ఒక అద్భుతమైన ఆట విడుపు. మీరు కొత్తగా వచ్చిన వీక్షకులు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతోంది భారత సైన్యం యొక్క అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో ఒకటైన K9 వజ్ర T-155mm సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌజిటర్ గురించి. సో రెడీనా? మరి అయితే వెంటనే మొదలు పెట్టేద్దాం. K19 వజ్రా టీ అనేది భారత సైన్యం యొక్క ఒక అద్భుతమైన సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌజిటర్. దీన్ని దక్షిణ కొరియా యొక్క K9 థండర్ ఆధారంగా లార్సన్ అండ్ టూబ్రో ఎలాంటి భారతదేశంలో తయారు చేసింది. ఈ ఆయుధం 155 mm పర్ 52 క్యాలిబర్ గన్ ని కలిగి ఉంటుంది. ఇది ఎడారి ప్రాంతాల్లో నుంచి హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల వరకు అన్ని రకాల పరిస్థితుల్లో పనిచేయగలుగుతుంది. దీని పేరు వజ్ర అనేది సంస్కృతంలో వజ్రాయుధం లేదా డైమండ్ అని అర్థం. ఇది దాని శక్తి మరియు దృఢత్వాన్ని సూచిస్తుంది. K9 వజ్రా టీ ఒక ట్రాక్డ్ వాహనంపై నిర్మించబడింది. ఇది ట్యాంకర్లతో పాటు అత్యంత వేగమయంగా కదులుతుంది. దీని బరువు సుమారు 50 టన్నులు మరియు ఇది 1000 హార్స్ పవర్ ఇంజన్తో శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 67 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఈ హౌజిటర్లో ఉన్న ఆల్ వెల్డెడ్ స్టీల్ ఆర్మర్, 14.5 mm ఆర్మర్ పియర్సింగ్ బుల్లెట్లను మరియు 155 mm షెల్ శకలాలను తట్టుకోగలుగుతుంది. అంతేకాకుండా ఇది యాంటీ పర్సనల్ మైన్యూ వ్యతిరేకంగా కూడా రక్షణను అందిస్తుంది. దీని ప్రధాన ఆయుధం 155 mm గన్. ఇది 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా కొట్టగలుగుతుంది. స్పెషల్ K307 బేస్ బ్లీడ్ హై ఎక్స్ప్లోజివ్ షెల్ఫ్లో ఈ రేంజ్ మరింత పెరుగుతుంది. ఈ గన్లో అత్యాధునిక డిజిటల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఇది మల్టీ ఫుల్ గ్రౌండ్ సైమల్టేనియస్ ఇంపాక్ట్ MRSI మోడ్ని అనుమతిస్తుంది. అంటే వేర్వేరు ట్రాజెక్టరీలతో ఒకే సమయంలో బహుళ షెల్ఫ్ ఫైర్ చేసి అవి ఒకే సమయంలో టార్గెట్ను కొట్టగలవు. 1.15 సెకండ్స్లో 3 రౌండ్స్ మరియు 3 నిమిషాల పాటు నిమిషానికి 6 నుంచి 8 రౌండ్ల ఫైర్ చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. దీని సాంకేతిక విశిష్టతలు చూసుకుంటే దీని క్రూ 5 మంది వరకు ఉంటారు. కమాండర్, డ్రైవర్, గన్నర్, 2 లోడర్లు ఉంటారు. దీని ఫైరింగ్ రేంజ్ 30 to 40 కిలోమీటర్స్. అమ్మో రకంపై ఆధారపడి ఉంటుంది. అమ్మో కెపాసిటీ వచ్చి 48 155 mm షెల్స్ ఉంటాయి. దీని సెకండరీ ఆయుధం 12.7 mm మెషిన్ గన్, 500 రౌండ్స్ వస్తుంది. దీని మొబిలిటీ 480 కిలోమీటర్స్ ఆపరేషనల్ రేంజ్ ఉంటుంది. 0.75 మీటర్ల ఎత్తైన అడ్డంకులను అధిగమించగలుగుతుంది. 1.8 మీటర్స్ లోతైన నీటిని దాటగలుగుతుంది. స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది డెజర్ట్ మరియు హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్ కోసం సాఫ్రాన్ మెన్యూర్ డిఎఫ్ఎస్ఎస్ గన్నర్ సైట్ను కలిగి ఉంది. ఇది డైరెక్ట్ ఫైరింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. K9 వజ్రా టీ భారత సైన్యం యొక్క మెకనైజ్డ్ స్ట్రైక్ కార్పో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది T-90 ట్యాంకులతో సమాన వేగంతో కదలగలిగి శత్రు విభాగంలో లోతైన దాడుల సమయంలో ఫైర్ సపోర్ట్ అందిస్తుంది. 2021లో లడాఖ్లో చైనాతో ఉద్రిక్తత సమయంలో K9 వజ్రా టీ హై ఆల్టిట్యూడ్ పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేసింది. ఇది హౌజిటర్ లైన్లో ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC వెంబడి లైన్ ఆఫ్ కంట్రోల్ LAC వెంబడి మొహరింపబడ్డాయి. ఇక్కడ అవి -20 degrees వరకు తట్టుకునే వెంటరైజేషన్ కిట్స్ అమర్చబడి ఉన్నాయి. ఈ హౌజిటర్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో ఒక మైలురాయి. దీని 50% కంటే ఎక్కువ భాగాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి. ఇందులో ఫైర్ కంట్రోల్ సిస్టమ్, అమ్మో హ్యాండ్లింగ్ సిస్టమ్ మరియు NBC న్యూక్లియర్ అండ్ బయాలజికల్ అండ్ కెమికల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. 2017లో L&T గుజరాత్లోని హజీరాలో ఒక అత్యాధునిక ఆర్మర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసింది. 100 యూనిట్లను 42 నెలల్లో డెలివరీ చేసింది. ఇప్పుడు 2024లో మరో 100 యూనిట్ల కోసం ఆర్డర్ ఖరారు చేయబడింది మరియు మొత్తం 300 యూనిట్ల 2027 నాటికి సైన్యంలో చేరనున్నాయి. చైనా యొక్క PLZ-45A4 హౌజిటర్లతో పోలిస్తే K9 వజ్రా టీ రేంజ్ మరియు
మొబిలిటీలో గణనీయమైన ప్రయోజనం కలిగి ఉంది. అలాగే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎడార్ ఆపరేషన్స్ కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ హౌజిట్టర్లో భవిష్యత్తులో 60 కిలోమీటర్ల రేంజ్ కలిగి రామ్టెస్ షెల్స్ లో అప్గ్రేడ్ చేయబడే అవకాశం ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఫైర్ వర్క్స్ మరింతగా పెంచుతుంది. 2022లో కొన్ని K9 వజ్ర టీ యూనిట్లలో బ్యారెల్ మరియు మజిల్ బ్రేక్ డ్యామేజ్ సమస్యలు ఎదురయ్యాయి. ఇవి భారత తయారీ నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తాయి. అయితే ఈ సమస్యలు ఎల్ఎన్టీ సరిదిద్దింది మరియు కొత్త ఆర్డర్లో 60% దేశీ భాగం ఉత్పత్తి చేయబడుతుంది. భవిష్యత్తులో ఈ హౌజిట్ చాసెస్ ని ఉపయోగించి ఒక లైట్ ట్యాంక్ అభివృద్ధి చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇది లద్దాఖ్ వంటి పర్వత ప్రాంతాల్లో ఉపయోగపడుతుంది. సో మరి ఇది K9 వజ్ర టీ అనేది కేవలం ఒక ఆయుధం అయితే కాదు, ఇది భారత సైన్యం యొక్క శక్తి, ఆధునికత మరియు మేక్ ఇన్ ఇండియా యొక్క గర్వం. దీని అత్యాధునిక మొబిలిటీ, ఫైర్ వర్క్స్ మరియు వివిధ పరిస్థితుల్లో పనిచేసే సామర్థ్యం దీని భారత సైన్యం యొక్క అత్యంత విలువైన ఆస్తుల్లో ఒకటిగా చేస్తుంది. సరిహద్దుల్లో శత్రువులకు ఈ వజ్రాయుధం ఒక హెచ్చరిక. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జై హింద్.